Hey guys, welcome back to my channel. So today I came here to show you the house tour in America. So this is around 4.5 crores in Indian rupees and around like 600k in US dollars. Okay, so ఈ house వచ్చేసి 4 bed 2.5 bath 2-story house with basement. మనకి lot size వచ్చేసి 3300 square feet and front yard and backyard కలిపి 2700 square feet. Okay, సో మనకి ఇక్కడ స్టేర్స్ ఉంది. ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ ఇది పైన బెడ్రూమ్స్కి అండ్ లాఫ్ట్కి ఎంట్రీ. అండ్ సో ఇక్కడ మనకి ఇలా ఎంటర్ అవ్వగానే పక్కన క్లాజెట్స్ వచ్చాయి. సో ఫస్ట్ క్లాసెట్ ఇది ఏంటి అంటే కోట్ క్లాసెట్ అనమాట. సో వింటర్స్లో కోట్స్ జాకెట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు మనం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ బయటికి సడన్గా వెళ్ళాల్సి వస్తే త్వరగా గ్రాప్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది వచ్చేసి బేస్మెంట్ ఎంట్రీ, కింద బేస్మెంట్ ఎంట్రీ అనమాట. సో మనం బేస్మెంట్కి తర్వాత చూపిస్తాను మీకు. ఫస్ట్ హౌస్ చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి కింద లివింగ్ ఏరియా, కిచెన్ అండ్ హాఫ్ బాత్ ఉంది అండ్ ఆఫీస్ రూమ్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హాఫ్ బాత్ చూద్దాము. ఇది హాఫ్ బాత్, పైన 2 బాత్ వచ్చింది, కింద హాఫ్ బాత్ వచ్చింది. టోటల్ 2.5 బాత్, 4 బెడ్రూమ్. సో ఇదేంటంటే ఆఫీస్ రూమ్. ఆర్ స్టడీ రూమ్ లాగా కూడా చేసుకోవచ్చు మనం. ఇట్స్ అప్ టు యూ గైస్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే యూజ్ ఇట్ యాజ్ అ ఆఫీస్ రూమ్. సో మనకి ఆఫీస్ రూమ్ నుండి బయటకు రాగానే కిచెన్ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి లివింగ్ ఏరియా వస్తుంది. దిస్ ఇస్ సో క్యూట్. ఐ ఫీల్ దిస్ ఇస్ సో క్యూట్. అండ్ ఇక్కడ బార్ సెక్షన్లో మీకు లైట్స్ వచ్చాయి పైన, డ్రాప్ లైట్స్. సో దిస్ ఇస్ సో ఫ్యాన్సీ ఐ గెస్. సో ఇదంతా కిచెన్. యు నో వాట్ గైస్, ఐ జస్ట్ లవ్ దిస్ కిచెన్. ఐ ఫీల్ లైక్ ఇట్ హ్యాస్ లాట్స్ అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ క్యాబినెట్స్. చాలా పెద్దగా వచ్చింది కిచెన్. యూజువలీ యూఎస్లో లైక్ అపార్ట్మెంట్స్లో కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది, కంజెస్టెడ్గా. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ సో హ్యూజ్ విత్ లాట్స్ ఆఫ్ క్యాబినెట్స్. లైక్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ దిస్ హౌస్ ఇస్ కిచెన్. ఏ గర్ల్కి ఇష్టం ఉండదు కిచెన్ అంటే? మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్కి ఇష్టం, ఐ నో. సో ది క్యాబినెట్స్ ఆర్ ఎంప్టీ. మనకి ఇక్కడ వచ్చేసి చిన్న డెకోర్స్ ఉన్నాయి. అండ్ యు నో దట్ ప్లాట్ఫామ్ ఇట్ మేడ్ ఆఫ్ క్వార్ట్స్. ఇట్స్ నాట్ గ్రానైట్ ఆర్ వుడ్, ఇట్స్ మేడ్ ఆఫ్ క్వార్ట్స్. క్వార్ట్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ స్టోన్ బట్ ఇట్స్ నాట్ స్టోన్, ఐ థింక్ సో. సో మనకి అది ఏంటంటే స్ట్రైట్గా మీకు కనిపిస్తున్న రూమ్ అది ప్యాంట్రీ ఏరియా. లైక్ మీరు గ్రాసరీస్ కానీ మీ ఎక్స్ట్రా స్టఫ్ ఉంటే ఏమైనా యూ కెన్ జస్ట్ డంప్ ఇట్ దేర్. సో స్ట్రైట్గా వచ్చేసి మనకి కనిపిస్తుంది లివింగ్ ఏరియా. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా వచ్చింది. డైనింగ్ ఏరియా వెనకాల వచ్చేసి మనకి బ్యాక్ యార్డ్ ఉంది. సో దిస్ బ్యాక్ యార్డ్ ఇస్ సో గుడ్ యాక్చువల్లీ. మీరు జస్ట్ చిన్న డైనింగ్ టేబుల్ వేసుకొని ఈవినింగ్ కాఫీ ఆర్ స్నాక్ యూ కెన్ ఎంజాయ్. సో ఇది వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్. ఇట్స్ సో గుడ్. ఇట్స్ మేడ్ ఆఫ్ వుడ్ అండ్ యూ హ్యావ్ లైటింగ్. ఈ థీమ్ వచ్చేసి వుడెన్ థీమ్ ఉంది. సో ఐ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. సో మనం లివింగ్ ఏరియా చూద్దాము. ఇదంతా లివింగ్ ఏరియా.
You have 2 couches, and I love this wall decor. It's made of wood and mirrors. I just love it. And you have little plants here. It's a natural plants. It's not artificial. సో ఒకసారి లివింగ్ రూమ్ మొత్తం ఒక లుక్ వేసేసేయండి. So we can go to the loft area and bedrooms. సో మన పైనకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా మీకు ఒక రూమ్ కనిపిస్తుంది. ఆ రూమ్ ఏంటంటే laundry room, which you have washer and dryer and little cabinets which you can place detergent and cleaning stuff, etc. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే ఇది లాఫ్ట్ ఏరియా అంటే you can make it as a little office room or study room or little library, or you can watch TV, whatever. You can watch a good movie with popcorn and drinks. It's like an extra space in the house. So మనం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్, దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్. This is so big. And good ventilated actually. I love ventilation in the house especially. So manaki master bedroom attached master bathroom vastundi. You have one standing shower and the wash area and the restroom and walk-in closet. Here is go back. You have little cabinets too. I love this lighting. So ikkada manaki closet ochindi, which you can put your extra stuff like towels or clothes or etc. So ఇది walk-in closet వచ్చింది. Walk-in closet is it's not that big or that small, it's moderate. ఇది అంత పెద్దగా లేదు అండ్ అంత చిన్నగా కూడా లేదు. It's like moderate-గా ఉంది. It's good for single family. సో మనకి ఇక్కడ ఒక క్యాబినెట్ ఉంది. ఆ క్యాబినెట్ లోపల ఏసీ మెషిన్ ఉంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్. ఇట్ హ్యాస్ టబ్ అండ్ లిటిల్ వాష్ ఏరియా. సో మనం బాత్రూమ్ నుండి బయటికి వచ్చేసాక యూ హ్యావ్ ఎ గర్లీ రూమ్. దిస్ ఈజ్ ఎ గర్లీ రూమ్ I guess because it's pinky room. This is so cute. I love pink. Like cabinets, you have one closet
which is the standard closet in every bedroom. ఈ చైర్ నాకు ఎంతో నచ్చిందో యాక్చువల్లీ. సో మనకి బయట వచ్చేసరికి మళ్ళీ ఒక ఎక్స్ట్రా క్యాబినెట్ వచ్చింది, లైక్ క్లాసెట్ లాగా. This is a boys room which you can see like jungle. There is a panda on the bed. And you have one closet. And one dresser table with so many animals on top of it. You have leopard or cheetah and panda, giraffe. Oh, this is so cute. సో వన్స్ మనం బయటికి వచ్చేస్తే నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఐ థింక్ దిస్ ఇస్ ద గెస్ట్ బెడ్రూమ్ ఐ గెస్, బట్ చూస్తుంటే నాకు గెస్ట్ బెడ్రూమ్ లాగా కనిపించట్లేదు. ఇది కూడా లైక్ చిల్డ్రన్ రూమ్ లాగానే కనిపిస్తుంది. ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ థీమ్. ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క థీమ్ లాగా ఉంది. సో దట్స్ సో గుడ్ యాక్చువల్లీ. ఓకే, లెట్స్ గో టు ది బేస్మెంట్. సో ఇక్కడ కిందికి వెళ్తే బేస్మెంట్ ఉంటుంది. సో ఈ బేస్మెంట్ ఏంటంటే మనకి అన్ఫర్నిష్డ్ బేస్మెంట్ వచ్చేసింది. ఇది అన్ఫినిష్డ్ అనమాట. సో ఇన్ కేస్ ఫినిష్డ్ అయ్యి ఉంటే మీకు కంప్లీట్ వాల్స్ అండ్ సీలింగ్ ఎవ్రీథింగ్ కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ జస్ట్ పైప్ లైన్స్ పైన బాత్రూమ్స్కి ఆర్ ఏసీ హీటర్ పైప్ లైన్స్, ప్లంబింగ్, సమ్ పైప్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. సో మనకి ఫినిష్డ్ బేస్మెంట్ అంటే లైక్ లిటిల్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అండ్ ఎట్ ది సేమ్ టైం ఎవ్రీథింగ్ కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. యాక్చువల్లీ ప్రాపర్ యూజ్ ఆఫ్ బేస్మెంట్ ఏంటంటే ఎక్స్ట్రా స్పేస్ మనకి అండ్ ఇంట్లో, అండ్ ఆల్సో యూ కెన్ సమ్ పీపుల్ దే యూజ్ ఇట్ యాజ్ ఎక్స్ట్రా లివింగ్ రూమ్ లాగా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే ఇది ఫినిష్డ్ బేస్మెంట్ విత్ సీలింగ్ అండ్ వాల్స్ అండ్ లైటింగ్ ఎవ్రీథింగ్. సో ఇదేంటంటే ఫినిష్డ్ బేస్మెంట్ విత్ ఫర్నిష్డ్ అన్నమాట. కొంతమంది ఎలా అంటే లైక్ పార్టీస్ చేసుకోవడానికి బేస్మెంట్ని యూస్ చేసుకుంటారు విత్ ఓన్లీ కిచెన్ అండ్ బిగ్ లివింగ్ ఏరియా, లైక్ హోమ్ థియేటర్ లాగా యూస్ చేసుకొని ఫ్రైడేస్ వీకెండ్స్ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడం, ఏమైనా చిన్న పార్టీస్ ఉన్న ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఎవ్రీథింగ్ దే కెన్ డూ ఇట్ హియర్. అండ్ మనం కిడ్స్ ప్లే ఏరియా లాగా కూడా దీన్ని యూస్ చేయవచ్చు. ఇట్స్ అప్ టు యూ గైస్. సో మనం బేస్మెంట్ మొత్తం ఫర్నిష్డ్ చేసేసుకొని కిచెన్, లివింగ్ ఏరియా అండ్ బెడ్రూమ్స్ కన్స్ట్రక్ట్, ప్యాత్ ఎవ్రీథింగ్ కన్స్ట్రక్ట్ చేసేసుకొని కొంతమంది లీజ్కి ఇచ్చేస్తారు. సో అలా కూడా మనం చేసుకోవచ్చు, బేస్మెంట్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద వీడియో guys. If you like this video, please don't forget to like, share and subscribe to my channel. Thank you guys. See you until next time. Bye.